గైస్ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. సో చలో వీడియో స్టార్ట్ చేద్దాం. పోయినసారి ఐపీఎల్‌లో 8వ పొజిషన్‌లో ఉన్నామని చెప్పి అందరు నా కెప్టెన్సీనే క్రిటిసైజ్ చేసిర్రు. నీ అవ్వ ఈసారి చూపిత్తా గిల్లిగాడు అంటే ఏందో చూపిత్తా. ఈసారి ఓపెనింగ్ చేసిన బట్లర్ బాబాయ్ నాతోని కథ మొత్తం వేరే ఉంటది. గిల్లు ఐపీఎల్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ పేరు అంటే మనదే. చూపిద్దాం కన్సిస్టెన్సీ అంటే ఏంటిదో వీళ్ళందరికీ చూపిద్దాం మనం. మీరు ఎంత చేసినమ్మా అంత స్ట్రాంగ్ అయితే లేరు మీరు. ఏంది సాల్ట్ అప్పుడే మర్చిపోయినావా? ఇంగ్లాండ్కి మనం ఎట్లా ఓపెనింగ్ చేసి ఎట్లా గెలిపించినావు మ్యాచ్లని దుల్లగొడదాం. అనూజ్ రావత్, సిరాజు, మైపాల్, లోమ్నరు తీసుకున్నాం ఆర్సీబీ నుండి రిలీజ్ అయిన ప్లేయర్లు అంటే తెలుసు కదా ఎట్లా ఆడతారు. మెంటల్ మాస్ ఆడతారు. అది ఆనవాయితేనే నాకు తెలుసు బే, మీరు వాళ్ళు ఆడతారన్న నమ్మకంతోనే తీసుకున్నారు. అన్నా ఏందన్నా ఇది? నేను నీకు బాలింగే అన్నా. వేర్ ఇస్ లాయల్టీ అని మీరేమో 5 స్టార్ హోటళ్ళకు పోయిర్రు, నాకేమో గుడిసిచ్చిర్రు. సిరాజు నువ్వు మన ఆర్సీబీ కంటే గుజరాత్లో ఉంటేనే సేఫ్. అదేందో నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. అరే కాదు బే అన్న, ఉన్న ఐపీఎల్ టీమ్స్ అన్ని ఎందుకు బే తక్కువ ఎత్తున్నారు? నీ అవ్వ నేను వికెట్ కీపింగ్ ఎత్తా, స్పిన్ ఎత్తా, పవర్ హిట్టింగ్ ఎత్తా, క్లాసు ప్లస్ మాసు ఏంది బే నన్ను 2 కోట్లకే తీసుకుంటారా? అది కూడా ఫస్ట్ రౌండ్ లో అన్సోల్డ్. ఫిలిప్స్ మన గుజరాత్ టైటన్స్ ల కథ మొత్తం వేరే ఉంటది. నీ పవర్ ఏందో ప్రపంచానికి చూపాల్సిన సమయం వచ్చింది. నిన్ను నెంబర్ 4 గానీ 5 గానీ పంపుతాం, దుల్ల కొట్టేయాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ తోని నాతో నీళ్ళ బాడీలు మోపిత్తరవే. చూపిత్తా రిలీజ్ చేసిర్రు కదా, ఎందుకు రిలీజ్ చేసిర్రా ఈ ఫిలిప్స్ గాని అనుకోవాలి. అంతే తగ్గదు ఫిలిప్స్. ఈసారి ఎట్లయినా మనం టాప్ 1 గానీ 2 గానీ ఉండాలి. శుభ్మాన్ గిల్లు ఇక మీరు టాప్ 1 టాప్ 2 ఉంటా అంటే మా ఆర్సీబీ, సిఎస్కే, ముంబై, ఎస్ఆర్హెచ్ వీళ్ళంతా చూసుకుంటుంటారా? మల్తారు అందరు కలిసి. మా స్క్వాడ్ లో ఓపెనర్ శుభ్మాన్ గిల్లు, జోష్ బట్లర్, సాయి సుదర్శన్, రూథర్ ఫోర్డ్, రాహుల్ తివాతియా, షారుఖ్ ఖాన్, మైపాల్, లోమ్నర్, రాషిద్ కృష్ణ, కోయడ్జీ, సిరాజు, ఇషాంత్ శర్మ, రబాడా, ముఖ్యంగా మెయిన్ ప్లేయర్ వాషింగ్టన్ సుందరం. గిల్లు ఇదేమన్నా న్యాయమేనా? ఇంత మంచి స్పిన్ ఆల్రౌండర్ ని జస్ట్ 3 కోట్లకి గుంజుతారా? ఎస్ఆర్ఎస్ కి ఎట్లా అన్నా, ఆర్సీబీకి ఎట్లా అన్నా? పైసలు లేవు సుందరన్న, ఏం చెప్తాం? పైసలు లేకపోతే 3 కోట్లకే తీసుకుంటారా నువ్వే? నన్ను రిటైన్ చేసుకుంటారని అనుకోలే నేను. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో కొద్దిగా అంత ముందు పంపితే దంచి కొట్టుడే. పంపిద్దాం బ్రో, దాని ఉన్నది. రషీద్ బ్రో నువ్వైతే పాస్ట్ లో పత్తేపరని లెక్క ప్రతిసారి వీల్ జాక్స్ తోనైతే కొట్టించుకోకు. నాకంటే నీకు ఎక్కువ పైసలు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. అదేదో అట్లా అయిపోయింది, కానీ ఈసారి అట్లా కాదు. సినిమా వేరే ఉంటది. ఎస్ఆర్హెచ్ నుంచి బయటికి వచ్చిన ఇప్పుడు వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్ కూడా ఉన్నారు. మొత్తం ముగ్గురం కలిసి ఇవాటియా బ్రో నువ్వు కూడా ప్రతిసారి అవసరం ఉన్నప్పుడు ఎంకాలు వచ్చి మనకి 6లు 4లు కొట్టి జీటీని గెలిపియాలి. ఎంత మంచిగా అన్నా కానీ ఇండియన్ టీంలో తీసుకుంటలేరు. గైస్ వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఛానల్ చెక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై, సీ యూ నెక్స్ట్ వీడియో.